హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరిణి. ఎవరైతే కొత్తగా నా వీడియోని చూస్తున్నారో వారందరికీ హాయ్. అండ్ నా పేరు హరిణి. నేనైతే యూకేలో ఉంటాను. అండ్ నా ఛానల్లో వచ్చేసి ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మన ఇవాల్టి టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమీ లేదండి, మనం మనల్ని ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళకన్నా మనం తక్కువ అని భావించడం, ఇదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో నా ఎక్స్పీరియన్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యానని కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేనేంటంటే ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. ఎవరితో అంతగా మాట్లాడను. నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. ఒకళ్ళు లేక ఇద్దరే ఉంటారు. అండ్ ఈవెన్ నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు ఎటువంటి కల్చరల్ ఈవెంట్స్లో కానీ సెమినార్స్ కానీ ఇవి ఉంటాయి కదా మనకి స్కూల్లో జరిగే ఈవెంట్స్, ఫెయిర్వెల్ అని, ఫ్రెషర్స్ అని ఇవన్నీ జరుగుతాయి కదా, వీటిలో నేను పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు ముందే భయం వేసేది. ఇఫ్ ఎవరైనా ఒకళ్ళు ఒక స్పీచ్ ఇస్తున్నారనుకో, ఆ స్పీచ్ వినేటప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అంటే, అమ్మో నేను అక్కడ లేను, నేను అక్కడ ఉంటే నేను ఏం మాట్లాడలేకపోయేదాన్ని, అందరు నన్ను చూసి నవ్వుతారు, ఇలా ఉండేది. ఏంటంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది నా బాడీని, నా మైండ్ని రెండింటిని తన ఆధీనంలో ఉంచేసుకుంది. దానివల్ల నేను ఏమి ముందుకే నన్ను నేను ఒక బ్యాక్ స్టెప్ వేసుకునేదాన్ని, ముందుకు వెళ్ళలేకపోయేదాన్ని. అంతేకాకుండా కొంచెం కాలేజ్ అలా వచ్చిన తర్వాత ఎవరైనా కొంచెం సాఫ్ట్వేర్లో కానీ కొంచెం మంచి మంచి జాబ్స్లో కానీ సెటిల్ అయిన వాళ్ళని చూస్తే నాకు అనిపించేది, అరే వాళ్ళు ఎంత లక్కీ, వాళ్ళ దగ్గర అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు, అండ్ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, అందుకే వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. కానీ నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, నేను సక్సెస్ అవ్వలేను అని నన్ను నేను చాలా తక్కువ చేసుకునేదాన్ని అనమాట. అండ్ అదే కాకుండా నేను ఎక్కువగా డిపెండెంట్గా ఉండేదాన్నండి. మ్యారేజ్కి ముందు మా పేరెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేదాన్ని, అండ్ తర్వాత నా హస్బెండ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేదాన్ని. నా సొంతంగా నేను ఏది డెసిషన్స్ తీసుకోలేదు. ఈవెన్ నా ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో నేను నా సొంతంగా నేను ఏ డెసిషన్ మేకింగ్ చేయలేను అనమాట. ఎందుకంటే నాకు అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఏ విషయంలోనూ. అలా ఉన్నప్పుడు నేను ఎప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకోలేకపోయా. ఎవరికంటే నేను తక్కువ కాదు కదా, నేను ఎప్పుడు చేసుకోలేకపోయా. అలా చేసుకొని ఉంటే వేరేలా ఉండేది. ఆ రియలైజేషన్ వచ్చింది మాత్రం నాకు రీసెంట్గానే, ఒక 1 year బ్యాక్ వచ్చింది. అంతకుముందు అయితే లేదు. 1 year బ్యాక్ నాకు ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే, నేను ఫస్ట్ టైం యూకే వచ్చినప్పుడు అండి. ఫస్ట్ టైం నేను యూకే వచ్చింది అలోన్గా. నా ఫ్యామిలీ లేదు, నా హస్బెండ్ లేదు, నా కిడ్స్ లేరు, ఎవ్వరూ లేరండి. నేను ఒక్కదాన్నే యూకే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ నాకు అలవాటైంది. ఎందుకంటే హస్బెండ్ లేరు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా నేను ఏదైనా చేయాలి, నాకు సలహా ఇచ్చడానికి ఎవరూ లేదు. సో నేను అప్పుడు ఏంటంటే నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను తీసుకునే డెసిషన్ అనేది నా డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్గానే ఉండిద్ది, నేను కరెక్ట్గానే తీసుకోగలుగుతానని చెప్పి నన్ను నేను అలా మోటివేట్ చేసుకుంటూ నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఎవరు మనల్ని పట్టించుకోరు. మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు. మనకు నచ్చింది మనం వేసుకోవచ్చు. మన కాంప్లెక్షన్ ఏంటి, మనం ఎలా ఉన్నాము అని ఎవ్వరు పట్టించుకోరండి. ఎవరి పని వాళ్ళది. మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనం సర్వైవ్ అయిపోవచ్చు, అంతే. ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయరు. మన ఇండియాలో ఏంటంటే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే ఎంతమంది ఉంటారంటే మన చుట్టూ ఖచ్చితంగా నువ్వు అది చేసావు అని చూపించడానికి. కానీ ఇక్కడ నాకు అలా అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా కాన్ఫిడెన్స్ కూడా ఇక్కడికి వచ్చాక బిల్డ్ అయిందండి. నేను ఎప్పుడైతే నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను, నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నాలో నేను ఆలోచించేదాన్ని, ఎందుకు నేను ఎవరికన్నా తక్కువగా నేను ఎందుకు పోల్చుకున్నా, అసలు ఒక్కరితో నేను ఎందుకు నన్ను పోల్చుకోవాలి అని నేను ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ మీకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఒక ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ పర్సన్ అయ్యుండి ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను అంటే, వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను అంటే మీరు ఇంక అర్థం చేసుకోవాలి ఎంతలా నాలో ఓవర్కమ్ అనేది జరిగిందో. సో నేను అనేది దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత నా లైఫ్ చాలా బాగుండింది.
అండ్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. కానీ నేను మళ్ళీ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. దాన్ని నేను ఇంకెప్పటికీ నా లైఫ్లో నేను డెవలప్ చేయలేను. ఒకవేళ మళ్ళీ డెవలప్ అయితే నా కాన్ఫిడెన్స్ ఉండదు. సో అదండి, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే మీ టాలెంట్ని, మీ కాన్ఫిడెన్స్ని మాత్రమే నమ్మండి. ఎప్పుడు ఎవరితో కంపారిజన్ చేసుకోవద్దు. ఒక్కసారి మీరు కంపారిజన్ స్టార్ట్ చేశారు అంటే మీ లైఫ్లో మీ సక్సెస్ అండ్ కాన్ఫిడెన్స్ రెండిటికి బ్యాక్ స్టెప్ పడిపోయినట్టే. సో నెవర్ కంపేర్ విత్ ఎనీవన్ అండ్ బీ హ్యాపీ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే మరి, బాయ్.